ఓం శ్రీ సాయిరామ్. సాయి బంధువులకు, ఆత్మస్వరూపులకు, సనాతన ధర్మ ప్రేమికులకు, హైందవ సోదరులకు అందరికీ నమస్కారం. ముఖ్యంగా బాబాగారిని ఒక నెల రోజులుగా ఇష్టారాజ్యంగా నోటికొచ్చినట్లుగా బాబాగారిని కానీ సాయి భక్తుల్ని కానీ అద్దు ఆపు లేకుండా ఒక అచ్చోసిన ఆంబోతులాగా పెద్ద చిన్న లేకుండా సాయి భక్తులని రారా పోరా అంటూ వీడియోలు చేసిన వాళ్ళు, సచ్చరిత్ర కోటాను కోట్ల మంది సాయి భక్తులు ప్రతిరోజు నిత్యం పారాయణ చేసే పవిత్ర గ్రంథాన్ని అడ్డదిడ్డంగా కావాలని వెటకారంగా చదువుతూ దాన్ని అపవిత్రపరచాలని చూసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సిగ్గుతో తల ఉంచుకోవాల్సినటువంటి రోజు. ఎందుకంటే సాక్షాత్తు భారతదేశ ఆర్ఎస్ఎస్ సంస్థ చీఫ్ అధ్యక్షుల వారు శ్రీ మోహన్ భగవత్ గారు స్పష్టంగా సాయిబాబా వారు సనాతన ధర్మానికి సంబంధించిన వారు ముస్లిం కానే కాదు, వారు హైందవ ధర్మం కోసం ఎంతో కృషి చేశారు. షిరిడీ సంస్థానం పూర్తిగా హైందవ ధర్మంలో నడపబడుతుంది కాబట్టి బాబాగారికి సంబంధించి ఎవరైనా సరే వేరే విధంగా ఆలోచన చేయాల్సిన అవసరమే లేదు. అసలు ఇది అనవసరమైన చర్చ, ఎందుకు ఈ చర్చ సమాజంలో వచ్చిందో అర్థం కావట్లేదు అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు. సరే, ఇంతకాలం ఎవరు చెప్పినా, బీజేపీ అధ్యక్షులు చెప్పినా లేకపోతే ఎవరు చెప్పినా మీరు వినలేదు, మీ మంకుపట్టుని విడిచిపెట్టలేదు, మీ నోటికి సంస్కారం నేర్పించలేదు. నోటికి వచ్చినట్టుగా పెద్ద చిన్న లేకుండా సాయి బంధువులు, సాయి భక్తులు అందరినీ అవమానించారు, బాబాగారిని అవమానించారు. ఎంతగా అవమానించారంటే, ఎంత వెటకారం చేశారంటే, మనిషి అన్నవాడు ఎవడు అంత వెటకారం చెయ్యడు. అంత నికృష్టమైనటువంటి భావాలు వచ్చేలాగా ఎవరూ మాట్లాడరు ఒక సద్గురువు గురించి. అంత నీచంగా ప్రవర్తించారు. సరే, దీనికి పులి స్టాప్ పెట్టాలని ఉభయ తెలుగు రాష్ట్రాల బీజేపీ అధ్యక్షులు చెప్పారు. వారి మాట వినలేదు. వారిని కూడా ఇంకా తప్పుపడుతూ కామెంట్లు పెట్టేలాగా చేశారు, వీడియోలు చేశారు. భయం భక్తి లేకుండా విచ్చలవిడిగా ప్రవర్తించారు. మిమ్మల్ని అడ్డుకునే వాళ్ళు ఎవరూ లేరు, ప్రభుత్వం లేదు, చట్టం లేదు, న్యాయం లేదు అన్నట్టుగా ప్రవర్తించారు. ఇప్పటికైనా మన భారతదేశ, మీరు ఏ హైందవ ధర్మం అంటున్నారో, సనాతన ధర్మం అంటున్నారో, ఆ సనాతన ధర్మానికి, హైందవ మతానికి నాయకత్వం వహిస్తూ ఈ దేశాన్ని కాపాడడానికి దాదాపు 100 సంవత్సరాలుగా హైందవులకు రక్షణ గోడగా నిలబడినటువంటి ఏకైక సంస్థ ఆర్ఎస్ఎస్, దాని చీఫ్ అధ్యక్షుల వారు బాబాగారు సనాతని అని సర్టిఫై చేశారు. ఆయన మన హైందవ ధర్మం కోసం ఎంతో కృషి చేశారు అని చెప్పారు. షిరిడీ క్షేత్రం పూర్తిగా హైందవ ధర్మంలో నడపబడుతుందని చెప్పారు. మీరు చేసిన ఆరోపణలన్నింటినీ కొట్టిపడేశారు. ఒక పెద్ద ఉప్పెన వచ్చేసి మొత్తం ఊర్లను ఎలా ముంచేస్తుందో, మీరు నెల రోజులుగా చేసిన ఆరోపణలు అన్నింటినీ కూడా ఆ మహానుభావుడు ఇచ్చిన ఒక్క స్టేట్మెంట్తో ఉప్పెనలాగా తీసుకుపోయింది. నిజంగా మీరు హైందవ ధర్మం కోసం పాటుపడే వాళ్ళైతే, నిజంగా సనాతన ధర్మాన్ని ప్రేమించే వాళ్ళైతే, సనాతన ధర్మానికి, హైందవ మతానికి పెద్దలైనటువంటి మహాత్ములైనటువంటి ఆర్ఎస్ఎస్ చీఫ్ శ్రీ మోహన్ భగవత్ గారి స్టేట్మెంట్ వచ్చిన తర్వాత, ఆ మహానుభావుడి అభిప్రాయం తెలుసుకున్న తర్వాత, మేము ఇంతవరకు బాబాగారి మీద చేసిన ఆరోపణలన్నింటినీ వెనక్కి తీసుకుంటున్నాం. మా అజ్ఞానం వల్ల, మా మూర్ఖత్వం వల్ల, మా అహంకారం వల్ల మేము ఆ విధంగా ప్రవర్తించామని చంపలేసుకొని క్షమాపణ చెప్పుకుంటే మీరు ఈ దేశాన్ని గౌరవించిన వాళ్ళు అవుతారు, హైందవ ధర్మాన్ని గౌరవించిన వాళ్ళు అవుతారు, ఆర్ఎస్ఎస్ చీఫ్ శ్రీ మోహన్ భగవత్ గారిని గౌరవించిన వాళ్ళు అవుతారు అని తెలియచేస్తూ, సాయిరామ్. జై శ్రీరామ్, జై వీరాంజనేయ. సాయినాథ్ మహారాజ్ కి జై.